పట్టుకొని అడ్డుకున్న కేసీఆర్ ఖబర్దార్ కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సేనాని కోరసార్ ప్రవాస్ సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీగా కోరసార్ ప్రవాస్ గారు అడ్డుకోవాలి. ప్రొఫెసర్ పౌరవర్ నాయకత్వం సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ పౌరవర్ ప్రవాస్ గారు అడ్డుకోవాలి. సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీగా ప్రవాస్ గారు అడ్డుకోవడం ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ ప్రవాస్ గారు తెలంగాణ ఉద్యమ సేనాని ప్రొఫెసర్ ప్రవాస్ గారు అడ్డుకోవడం సిగ్గు సిగ్గు ఎమ్మెల్సీగా ప్రవాస్ గారు అడ్డుకోవడం. గవర్నర్ కోటాలో మరి తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర పెత్తందారి రాజకీయాలను ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ మొత్తం తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసి పోరాటం వైపు మలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్ద మనిషి మరి కోదండరామ్ గారికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నేపథ్యంలో మరి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అట్లనే కేసీఆర్ కేటీఆర్లు కుట్రబాన్ని ఇవాళ హైకోర్టు అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ ఆమోదం తెలిపినాక కూడా ప్రమాణ స్వీకారాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ కుట్రపూరితంగా హైకోర్టు నుంచి ఒక ఇంటీరియం డైరెక్షన్ తీసుకొచ్చి మరి అడ్డుకోవడం జరిగింది. నిజంగా కూడా సిగ్గుపడాలి. ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే ప్రజలందరికీ నాయకత్వం వహించి సిద్ధాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా భావాలకు అతీతంగా సమస్త జనాలను కుల సంఘాలను ఉద్యోగస్తులను విద్యార్థులను మేధావులను సబ్బండ కులాలను కదిలించి ఒక తాటిపై తీసుకొచ్చి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మనిషి ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ నేతను అనేక నిర్బంధాలకు గురి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కోదండరామ్ గారు కోరుకున్నది ఈ వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పేసి కోరుకున్నాడు. ఇవాళ మండలిలో కానీ శాసనసభలో కానీ కోదండరామ్ గారు ఉంటే గత 10 ఏళ్ల ప్రభుత్వం యొక్క వైఫల్యాలు దోపిడీ ఇంకా సీమాంధ్రులకు ఎట్లా ఊడిగలు చేసిర్రో అవన్నీ కూడా కుట్రలు బయటపడతాయని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పిల్ల కుంక ఉద్యమానికి పరిచయం లేనటువంటి వ్యక్తి అమెరికా నుంచి నేరుగా కండవ కప్పుకొని అధికారం పొందినటువంటి వ్యక్తి కేటీఆర్ లాంటోడు కోదండరామ్ గురించి మాట్లాడడం సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఇవాళ ఈ విషయంలో బేషరతుగా తెలంగాణ సమాజానికి కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో బేషరతుగా కోదండరామ్ సార్కి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8వ తారీఖు తర్వాత ఖచ్చితంగా కోదండరామ్ సార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. విధ్వంసమైనటువంటి విద్య నుంచి విధ్వంసమైనటువంటి విలువల నుంచి ఇవాళ ఈ తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే దీని పట్ల తీవ్రంగా కేసీఆర్ను నిర్ణయాలను టీఆర్ఎస్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇవాళ మరి కేసీఆర్ తలలేనటువంటి దిష్టిబొమ్మను దగలడం జరిగింది. మరి తెలంగాణ జనసమితి పక్షాన టీఆర్ఎస్ నాయకులకు ఖచ్చితంగా మరి ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళొకసారి గుణపాఠం చెబుతేందుకు జనసమితి కాంగ్రెస్ పార్టీతో సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం.